బీసీ సంఘాల నేత కృష్ణయ్య ఇక భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు 2014లో. అయితే తెలుగుదేశం 15 సీట్లు సాధించింది, కానీ ఆయనకి టీడీఎల్పీ నాయకత్వం అయితే ఇవ్వలేదు. మొదట ఎర్రబెల్లి దయాకర్ రావుకి, ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్కి పోతే అప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. తద్వారా 2 సార్లు కూడా కృష్ణయ్య అవకాశం పొందలేదు. కానీ ఎమ్మెల్యేగా మాత్రం చివరి రోజు దాకా అనుభవించారు. అయితే ఆ తర్వాతన క్రిందటిసారి ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి పెట్టారు. అంటే బీసీ సంఘాల మీటింగ్లే పెట్టి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి రాజ్యసభ స్థానం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడైనటువంటి కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అయితే రీసెంట్గా తను రాజీనామా చేశారు. ఏదైతే బేదమస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణతో పాటుగా కృష్ణయ్య కూడా రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామా వెనకాలన బీజేపీ ఉంది అన్నటువంటి సందేహం ఎందుకు వచ్చింది అంటే, అసలు వీళ్ళిద్దరిదైతే ముందు తెలిసింది, ప్రచారం జరిగింది, అంతా జరిగింది. కానీ కృష్ణయ్య అసలు తెలియలేదు. రాజీనామా ఆమోదించుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలియలేదు. ఆ తర్వాతన మొత్తం 3 ఎంపీ సీట్లలో ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ అనుకుంటే నాగబాబు గారి పేరు అది వచ్చింది, చిరంజీవి గారి పేరు అది వచ్చింది. కానీ అదేం లేదని చెప్పి అటు నాగబాబు గారు తేల్చి చెప్పారు. అటు 2 సీట్లకు సంబంధించి తెలుగుదేశం ఇంకా అధికారిక అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి కృష్ణయ్య పరిస్థితి ఏంటి? కృష్ణయ్య మాత్రం ఖచ్చితంగా బీజేపీ తరపున అన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తాజాగా అభ్యర్థుల లిస్టు ప్రకటించింది రాజ్యసభకి. అందులో ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒరిస్సా 3 రాష్ట్రాలకి సంబంధించి 3 కూడా ఖచ్చితంగా గెలిచేటటువంటిది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒరిస్సా నుంచి సుజిత్ కుమార్లను ఎంపిక చేసింది. తద్వారా భారతీయ జనతా పార్టీ తన క్లియర్ కట్ కాన్సెప్ట్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్ కాన్సెప్ట్ ఇక్కడ ఓవరాల్గా ఇందులో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి ఫినామినా ఏంటంటే, నెంబర్ 1 మొట్టమొదటి తెలుగుదేశం అభ్యర్థి, నెంబర్ 2 తర్వాత అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ. మొన్న రాజీనామా చేసినప్పుడు కృష్ణయ్య ఏం చెప్పుకొచ్చారు? నేను పనిచేయడానికి నాకు ఈ రాజకీయ ఎఫిలియేషన్ ప్రాబ్లం అవుతుంది, అందుకు రాజీనామా చేశాను. కానీ ఇప్పుడు రాజీనామా ఇది మళ్ళీ రాజకీయ పార్టీ తరపునే చేస్తున్నారు. మేబీ ఇప్పుడు చెప్తారేమో ప్రాంతీయ పార్టీల తరపున అయితే కుదరట్లేదు కాబట్టి జాతీయ పార్టీ తరపున అన్నటువంటి పాయింట్ బీసీలకి చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు రేపు పొద్దున.